అసలు దీన్ని మీ పర్యావరణం అంతా చూసుకుంటారు చుట్టూ పరిసరాలని, దీని మీద మీరు ఎలా స్పందిస్తున్నారో ఏమంటారు సార్? 1947లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చే ముందు అసలు ఈ దేశంలో స్థితిగతులు ఎలా ఉన్నాయి, అన్టచబిలిటీ ఎలా ఉంది, వివక్షత ఎలా ఉంది అని ఒక కమిటీ వేస్తే ఆ కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వైస్ చైర్మన్. ఈ దేశంలో 5 కోట్ల మంది అప్పుడు దళితులుగా ఉన్నటువంటి 5 కోట్ల మంది, అంటే అప్పుడు దేశం మొత్తం జనాభా 1947లో 30 కోట్ల మంది భారతదేశం. అందులో 5 నుంచి 6 కోట్ల మంది దళితులు పెట్టారు. వీళ్ళందరూ యొక్క జీవితాలు ఆయన చాలా దగ్గర నుంచి చూసిన సందర్భంలో ఆయనకి ఈ దేశంలో వివక్షత ఏ స్థాయిలో ఉందనే దాని మీద ఒక క్లారిటీ ఉంది. సో ఈ దేశంలో వివక్షత ఎదుర్కోవాలంటే రాజ్యాంగం రాసే అవకాశం వచ్చినప్పుడు అన్టచబిలిటీ అనేది, అంటే వివక్షత ఎదుర్కొనే కులాలకి ఒక అన్టచబిలిటీ అనే ఆర్టికల్ పెట్టాలి, అది ప్రాథమిక హక్కుగా ఉండాలి అని ఆయన రాజ్యాంగంలో అన్టచబిలిటీ అనేటువంటి కాన్సెప్ట్. ఈ అన్టచబిలిటీ పెట్టినప్పుడు చాలామంది మేధావులు వ్యతిరేకించారు. ఎందుకు ఈ దేశంలో 5 కోట్ల మంది ఉన్న వాళ్ళకి అన్టచబిలిటీ ఏంది? ఈరోజు ఈ 5 కోట్ల మంది దళిత బిడ్డలు 40 కోట్ల మంది అయ్యారు ఈ దేశంలో. ఈరోజు 40 కోట్ల మంది దళిత బిడ్డలకి, బహుజన బిడ్డలకి అన్టచబిలిటీని తీసేసినటువంటి మహనీయులు ఈరోజు అన్టచబిలిటీతో